న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము. అమాలేకీయులలో కాపురమున్న ఎఫ్రాయిమీయులను, నీ తరువాత నీ జనులలో బెన్యామీనీయులను, మాకీరు నుండి న్యాయాధిపతులను, జెబూలూనీయుల నుండి నాయకదండము వహించువారును వచ్చిరి. ఇశ్శాఖారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. ఇశ్శాఖారీయులను బారాకును అతివేగమున లోయలోనికి చొరబడిరి. రూబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగెను. మందల ఈలలను వినుటకు నీ దొడ్ల మధ్యను నీవేల నివసించితివి. రూబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప యోచనలు కలిగెను. గిలాదు యోర్దాను అద్దరిని నిలిచెను. దానీయులు ఓడల దగ్గర ఏల నిలిచిరి. అషేరీయులు సముద్ర తీరమున తమ అఖాతముల యొద్ద ఏల నిలిచిరి. జెబూలూనీయులు మరణభయము లేక ప్రాణము తృణీకరించుకునిన జనము. నఫ్తాలీయులు భూమి మెట్టల మీద ప్రాణము తృణీకరించిరి. రాజులు వచ్చి యుద్ధము చేసిరి. మెగిద్దో కాలువల యొద్దనున్న తానాకులో కనాను రాజులు యుద్ధము చేసిరి. వెండి లాభము వారు తీసుకొనలేదు. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను. నక్షత్రములు తమ మార్గములలో నుండి సీసెరాతో యుద్ధము చేసెను. కీషోను వాగు వెంబడి, పురాతనపు వాగైన కీషోను వెంబడి వారు కొట్టుకొనిపోయిరి. నా ప్రాణమా, నీవు బలము పూని సాగుము. గుర్రముల డెక్కలు శూరులను త్రొక్కెను. గుర్రములు ఎగసి ఎగసి శూరులను త్రొక్కెను. యెహోవా దూత ఇట్లనెను, మేరోజును శపించుడి, దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి. యెహోవా సహాయమునకు వారు రాలేదు. బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు. కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును. గుడారములలో నుండు స్త్రీలలో ఆమె దీవెన నొందును. అతడు దాహమడిగెను, ఆమె పాలు తెచ్చి ఇచ్చెను. సర్దారులకు తగిన పాత్రతో మీగడ తెచ్చి ఇచ్చెను. ఆమె మేకును చేతపట్టుకొనెను. పనివాని సుత్తెను కుడిచేత పట్టుకొని సీసెరాను కొట్టెను. వాని తలను ఆమె పగులగొట్టెను. ఆమె అతని తలను సుత్తెతో కొట్టగా అది పగిలెను. అతడు ఆమె కాళ్ల యొద్ద కృంగి పరుండెను. ఆమె కాళ్ల యొద్ద కృంగిపడెను. అతడు ఎక్కడ కృంగెనో అక్కడనే పడి చచ్చెను. సీసెరా తల్లి కిటికీలో నుండి చూచెను. అల్లిక కిటికీలో నుండి చూచి కేకలు వేసెను. రాక అతని రథము తడువు చెయ్యనేలా? అతని రథముల చక్రములు ఆలస్యము చెయ్యనేలా? ఆమె యొద్దనున్న వివేకము గల రాజకుమార్తెలు ఈలాగుననే ఉత్తరమిచ్చిరి. ఆమె తనకు తాను మరలా ఇట్లనుకొనుచుండెను, వారికి దొరికెను కదా, దోపుడు సొమ్ము పంచుకొనుచున్నారు కదా. యోధులందరూ తలా యొక్క స్త్రీని తీసుకొందురు. ఇద్దరేసి స్త్రీలు వారికి దొరుకుదురు. సీసెరాకు రంగు వేయబడిన వస్త్రమొకటి దోపుడు సొమ్ముగా దొరుకును. రంగు వేయబడిన విచిత్ర వస్త్రమొకటి దోపుడుగా దొరుకును. రెండు వైపులా రంగు వేయబడిన విచిత్ర వస్త్రము దోచుకొనిన వారి మెడలకు తగిన వస్త్రమొకటి దొరుకును. యెహోవా, నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించుచు సూర్యునివలే ఉందురు అని పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను.